మనం ఇప్పుడు దీనికొచ్చాం. సీజీఎల్ పేపర్స్‌కొచ్చాం. సో, సీజీఎల్ ఫస్ట్ లెక్క చూద్దాం. ఏ సెర్టైన్ సమ్ మోడల్ అబ్జర్వ్ చేయాలి. ఏ సెర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ గివెన్ ఎట్ certain rate of interest for 6 years had been given at 7% higher rate would have fetched 1512 more. ఫైండ్ సమ్. సో సమ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే కొంత మనీ తీసుకున్నాడంట. కొంత మనీ తీసుకుంటే కొంత రేటుకి ఇచ్చాడంట. ఆ రేట్ ఎంతో మనకు తెలియదు. కానీ 6 సంవత్సరాలకి 7% చొప్పున తీసుకుంటే అది 1512 రూపాయలు అయిందంట. మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సమ్ చూద్దాం. సో రిటర్న్ సమ్ ఆఫ్ మనీ అంటే మనం కనుక్కోవాల్సిన సమ్ము. ఈ సమ్మే మనం కనుక్కోవాలి. ఆ సమ్ ఎంత ఉందో మనకు తెలియదు. కానీ వాడేమన్నాడు, ఎంతో కొంత రేటుకి ఇచ్చాడంట. అంటే అలా ఇంత రేట్ అని, అంటే అలా 2% రేటో 3% రేటో ఎంతో రేటుకి ఇచ్చాడంట. అలా ఎంత ఇచ్చాడు, 6 ఇయర్స్కి ఇచ్చాడంట. అది ఎంతకయింది, 7% హై అయిందంట. ఇప్పుడు ఉన్నదానికంటే 7% హై అయింది రేటు. సో అలా ఇంక్రీజ్ అవడం వల్ల వచ్చిన దానికంటే 1512 ఎక్కువ వచ్చిందంట. సో సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటి సమ్లో సింపుల్ ఏంటిది అంటే ఈ రేటు ఈ ఇయర్ మల్టిప్లై చేసుకుని దీనికి ఈక్వల్ చేసుకోవాలి. అంటే 6 ఏళ్ళు 42 ఈక్వల్ టు ఇది. నేను ఏ స్టెప్లో ఎలా వేస్తున్నా అబ్జర్వ్ చేయాలి. ఎంత, 6 × 7 ఈక్వల్ టు 1512 అయితే సమ్ టోటల్ ఎంత, ఇంతే. 6 ఏమో ఇయర్స్, అక్కడ 7 ఏమో రేట్. 6 ఏళ్ళు 42 ఈక్వల్ టు 1512 అయితే 100 ఎంత. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. మల్టిప్లికేషన్ ఏమైంది, 1512 ఇంటూ 100/42. ఓకే, ఇప్పుడు ఏ ఎక్కం పోతే చూద్దాం. ఇగో 1 5 1 2 1 5 6 6 1 7 7 2 9. ఓకే, అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏం మల్టిపుల్ అయి ఉండాలి, 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకే, ఎలా చెప్పాను, నాకు ఎలా గుర్తొచ్చింది, నా క్యాలిక్యులేషన్ చేయడం రాదు కానీ డివిజిబిలిటీ రూల్స్ తెలుసు. 1512 అనేది 9 మల్టిపుల్. ఇచ్చిన లెక్కలో 9 మల్టిపుల్ ఏదైనా ఉంటే అదే మన ఆన్సర్. చూద్దాం. ఆప్షన్స్ ఆర్ 3200, 3600, 3100, 4200. 9 మల్టిపుల్ ఉంది. వీటిలో 9 మల్టిపుల్ ఏది, 32 9 మల్టిపులా కాదు, 36 9 మల్టిపుల్, 31 కాదు, 42 కాదు. కాబట్టి 3600 మన ఆన్సర్. లెక్క మొత్తం చేయకూడదు, పైన ఉన్న వాటిల్లో మల్టిపుల్స్ మాత్రం మనం చూసుకోవాలి. 9 మల్టిపుల్ పైది. సో 3600 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ సర్కిల్స్ నుంచి ఇచ్చాడు. సర్కిల్స్ నుంచి క్వశ్చన్ చూద్దాం. ఏ chord of length 32 centimeters is drawn at a distance of 12 centimeters from center. Find the radius. So find the radius. ఈ లెక్క ఎలా చేయాలి, వాడేమి ఇచ్చాడు, కార్డ్ లెంత్ ఇచ్చాడు. ఒక సర్కిల్ లోపల కార్డ్ ఉందంట, దాని లెంత్ 32 అంట. అది మళ్ళీ ఏంటిది, దాని యొక్క దాన్ని డిస్టెన్స్ ఇచ్చాడు. అంటే అంత సెంటర్ నుంచి కార్డ్ యొక్క డిస్టెన్స్ 12 అంట. రేడియస్ అడుగుతున్నాడు. సింపుల్ లెక్క, ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోవాలి. సర్కిల్ అని కాసేపు. సో ఇది సెంటర్. కార్డ్ అంటే ఏంటిది, సర్కిల్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి గీసేదే కార్డ్. సర్కిల్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి గీసే. ఇదేమైంది అప్పుడు 32. ఇక్కడ ఇది సెంటర్ నుంచి కార్డ్కి డిస్టెన్స్ ఎంత అన్నాడు, 12 అన్నాడు. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటర్ నుంచి గీసే లైన్ కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేస్తుంది. సర్కిల్స్లో మనం చెప్పుకున్నాం. సెంటర్ నుంచి గీసే లైన్ కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా
డివైడ్ చేస్తుంది. 32 అన్నాడు, అప్పుడు ఈక్వల్ పార్ట్స్ అంటే ఏమైద్ది, ఇటు 16 అయిద్ది, ఇటు 16 అయిద్ది. వాడు కనుక్కోమన్నాడు, ఏంటిది, ఇది కనుక్కోమన్నాడు. ఓకే, ఇది కనుక్కోమన్నాడు అంటే ఏంటి, ఇది పైథాగరస్ ట్రయాంగిల్ అయిపోద్ది. ఇది పైథాగరస్ ట్రయాంగిల్ అయిపోద్ది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే దీంట్లో ఏ మల్టిపుల్ ఉంది, 4 మల్టిపుల్ ఉంది కదా. లేదు నాకు ఏం తెలియదు అనుకున్నాం అనుకో, డైరెక్ట్ అది నాకు ఒక్క ట్రిప్లెట్ తెలుసు, ఏంటది 3, 4, 5. ఈ ట్రిప్లెట్ నాకు తెలుసు. ట్రిప్లెట్ అంటే ఏంటిది అంటే ఈ రెండు కలుపుకుంటే ఇది వస్తుంది. అంటే ఈ రెండు స్క్వేర్లు కలుపుకున్నాం అనుకో, ఈ వాల్యూ దీని యొక్క స్క్వేర్ వస్తుంది. మనకి ట్రిప్లెట్ అని ఎలా తెలియాలంటే ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు మనకు ట్రిప్లెట్స్ బాగా పట్టేయాలి. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ ఇది 3 మల్టిపుల్, ఈ రెండు 4 మల్టిపుల్స్ కదా. అంటే దీన్ని 3 into 4 చేశాడు, రెండో దాన్ని దీన్ని ఇంటూ 4 చేశాడు. ఇక్కడ రావాలంటే ఏం చేయాలి, ఇంటూ 4 చేయాలి. ఓకే, 20 ఎక్కడ వచ్చింది, లేదు నాకు అలా తెలియదు అనుకున్నాం అంటే ఈ రెండు స్క్వేర్లు చేసుకుంటే ఈ దీని స్క్వేర్ వచ్చింది. చూద్దాం. 12 స్క్వేర్ ఎంత, 144. 16 స్క్వేర్ ఎంత, 256. 4 6 10, 4 5 9 1 10, 400. 400 అంటే ఇది రూట్, ఈ రెండు కలుపుకుంటే దీని స్క్వేర్ రావాలి. సో దాని స్క్వేర్ ఎంత, దాని వాల్యూ ఎంత వచ్చింది, 400 వచ్చింది. 400 దేని స్క్వేరు, 20 స్క్వేర్. సో ఇది ఎంత ప్రాసెస్ మనం చేయకుండా ఈ ట్రిప్లెట్స్ నేర్చుకోవాలి. ఈ ట్రిప్లెట్స్ కనుక నేర్చుకుంటే, అలాంటి ట్రిప్లెట్స్ చాలా ఉంటాయి, అవి తర్వాత చెప్పుకుందాం. మ్యాథ్స్లో ఆల్రెడీ వీడియో చూసాం. సో మన ఆన్సర్ ఎంత, 20. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదే కదా రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది రేడియస్. సెంటర్ నుంచి ఏదైనా సర్కిల్ యొక్క పాయింట్కి ఉండేదే అదే రేడియస్. మనం కనుక్కుంది ఇదే కాబట్టి 20 మన ఆన్సర్. 20 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ షాప్కీపర్ offers the following discount schemes ఫర్ బయర్స్ కొనుక్కునే వాళ్ళకే ఎంత ఇచ్చాడంట. ఫస్ట్ దేంట్లోనేమో సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 15 and 20 ఇచ్చాడు. రెండో దాంట్లోనేమో సింగిల్ డిస్కౌంట్ ఇచ్చాడు. రెండో దాంట్లోనేమో సక్సెసివ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 25 and 10%. ఓకే, మూడు దాంట్లో అంటే ఇచ్చాడు, సింగిల్ డిస్కౌంట్ ఇచ్చాడు అంతా 33. సో క్వశ్చన్ ఏమడిగాడు, ఇన్ విచ్ కేస్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి మినిమం. అంటే అమ్మే ధర ఎప్పుడు తగ్గుతుంది, అంటే ఎప్పుడు తగ్గిద్ది అమ్మే ధర, మ్యాక్సిమం డిస్కౌంట్ ఇస్తేనే కదా. సో ఈ మూడిట్లో మ్యాక్సిమం డిస్కౌంట్ దేనికి వచ్చిందో మనం కనిపెట్టాలి. ఆల్రెడీ ఒకటి తెలుసుకున్నాం, అది 33% అని. సో మరి ఇప్పుడు దీంట్లో ఎంత వచ్చిందో మనం కనిపెట్టాలి. సక్సెస్ డిస్కౌంట్ ఫార్ములా ఏంటిది, ఎక్స్ ప్లస్ వై మైనస్ XY into 100. సో ఫస్ట్ది మనం చూద్దాం. ఫస్ట్ది అంతా 15 + 20, 15 డిస్కౌంట్ 20 డిస్కౌంట్ ఒకటే. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఎంత, 20 + 15 మైనస్ 20 into 15 by 100. 20 + 15 ఎంత, 35. 15 into 20 ఎంత, 15 రోజులు ఎంత, 30 ఇంకో 0 300. 300 by 100 3. ఓకే, 32%. ఇదేమో ఫస్ట్ది 32%, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత రెండోది ఏం అడిగాడు, 25 + 10, 25 డిస్కౌంట్ 10 డిస్కౌంట్ అడిగాడు. మళ్ళీ 25 + 10 మైనస్ 25 into 10 by 100. సో 25 + 10 ఎంత, 35. 25 into 10 250 by 100. 250 by 100. 0 0 కొట్టేసుకున్నా. 2.5 అంటే ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకుందాం అని చెప్పాను, కింద 0 ఉంది కాబట్టి పైన ఒక పాయింట్ దగ్గర పెట్టుకుంటే సరిపోద్ది. 2.5. సో 35లో నుంచి 2.5 తీసేయాలి. 35లో నుంచి 2.5 తీసేస్తే 33.5. రెండోది ఎంత వచ్చింది, 33.5 వచ్చింది. మూడోది ఆల్రెడీ ఇచ్చేసాడు. 32.5. ఓకే, 32.5 ఇది. ఫస్ట్దేమో 33.5 వచ్చినట్టుంది. ఫస్ట్ది 33 వచ్చింది. ఫస్ట్ది 32, రెండోది 32.5, మూడోది 33 వచ్చింది. సో వీటిల్లో సెల్లింగ్ ప్రైస్ దేనికి మినిమం ఉంటుంది అంటే డిస్కౌంట్ ఏది ఎక్కువ ఉంటుందో దానికి మినిమం ఉంటుంది. కాబట్టి డిస్కౌంట్ ఇది ఎక్కువ కాబట్టి దీనికి మినిమం ఉంటుంది. ఏది ఇది, థర్డ్ కేస్ మన ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్
రెక్టాంగులర్ గార్డెన్ ఈజ్ 48 మీటర్స్. ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఉందంట, దాని యొక్క పెరిమీటర్ 48 మీటర్స్ అంట. ఇఫ్ లెంత్ ఈజ్ 6 మీటర్స్ మోర్ దాన్ బ్రెడ్త్, 6 మీటర్స్ మోర్ దాన్ బ్రెడ్త్ అంటే లెంత్ బ్రెడ్త్ కంటే 6 మీటర్లు ఎక్కువ. దెన్ ఫైండ్ ద ఏరియా అన్నాడు. ఏరియా. సో ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఫార్ములా ఏంటిది, 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి ఈక్వల్ 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 48. 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి పెరిమీటర్ ఆఫ్ అదే కదా. సో ఎల్ ఎంత అన్నాడు, బ్రెడ్త్ కంటే 6 ఎక్కువ అన్నాడు. నేను బ్రెడ్త్ని అంతే ఉంచుకుంటున్నా. ఎల్ని ఎలా రాసుకుంటున్నాను, 6 ప్లస్ బిగా రాసుకుంటున్నాను. ఎందుకు 6 ప్లస్ బిగా రాసుకున్నాం, సో లెంత్ బ్రెడ్త్ కంటే 6 ఎక్కువ. ఓకే, లెంత్ ప్లేస్లో బ్రెడ్త్ కంటే 6 ఎక్కువ రాసుకున్నా, బ్రెడ్త్ ప్లేస్లో బ్రెడ్తే రాసుకున్నా. ఓకే, ఇప్పుడు చూద్దాం. 2 ఇటు ఎంత ఉందో 48, 2 ఎన్నిసార్లు పోయిద్ది ఇక్కడ, 24 సార్లు పోయిద్ది. ఇప్పుడు ఎంత ఉంది, 6 ప్లస్ 2b ఉంది. 6 ప్లస్ 2b అంతే కదా. 6 ప్లస్ బి ఏమైంది, 6 ప్లస్ 2b ఈక్వల్ టు 24. 2b ఈక్వల్ టు 24 మైనస్ 6 అంటే ఎంత, 18. ఇప్పుడు b ఈక్వల్ టు 9 అయింది. ఓకే, b ఈక్వల్ టు 9 అయింది. మనకి సింపుల్గా ఇక్కడతో లెక్క అయిపోద్ది. ఎందుకు, రెక్టాంగిల్ ఫార్ములా ఏంటిది, ఎల్ ఇంటూ బి ఆల్రెడీ మనకు వచ్చింది. అంటే ఆప్షన్స్లో ఖచ్చితంగా ఒక 9 మల్టిపుల్ ఉంటే అదే మన ఆన్సర్, అంతే కదా. బ్రెడ్త్ ఎంత అయింది, లెంత్ ఏమైంది, అప్పుడు లెంత్ ఏంటిది, బ్రెడ్త్ కంటే 6 ఎక్కువ ఉండాలి కదా. 9 కంటే 6 ఎక్కువ ఎంత, 15. 9 ఇంటూ 15 ఎంత, 135. 135 మన ఆన్సర్, ఎల్ ఇంటూ బి. ఎల్ ఏమో 15 వచ్చింది, బ్రెడ్త్ ఏమో 9 వచ్చింది. ఎల్ 15 ఎలా వచ్చింది, లెంత్ ఈక్వల్ టు బ్రెడ్త్ ప్లస్ 6, అంతే కదా. బ్రెడ్త్ కంటే లెంత్ 6 ఎక్కువ కాబట్టి బ్రెడ్త్ 9 వచ్చింది, లెంత్ బి ప్లస్ 6 15 వచ్చింది. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏమైంది, 135. ఇక్కడ దాకా చూడకూడదంటే 9 మల్టిపుల్ చూసేయచ్చు, ఇక్కడ దాకా చేసి 9 మల్టిపుల్ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 3 క్యూబ్స్ ఆఫ్ 3 512 centimeter cube each are joined end to end. Find surface area of resulting cuboid. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇదేంటి అంటే ఒక క్యూబ్ ఉంది అన్నాడు, అంటే 3 క్యూబ్స్ అన్నాడు కదా. ప్రతి క్యూబ్ ఇలా సపోజ్ ఇలా క్యూబ్ ఉంటుంది, ఇలా 3 క్యూబ్స్ ఉన్నాయంట. 3 క్యూబ్స్ యొక్క ఈచ్ వాల్యూమ్ ఎంత, 512. అంటే 512 అంటే ఒక్కొక్క సైడ్ ఎంత ఉంటుంది, అప్పుడు ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ 512 అయితే ఈచ్ సైడ్ ఎంత అని చెప్పుకుంటాం. ఫార్ములా ఏంటిది, ఏ క్యూబ్. దేని క్యూబ్ 512 అయ్యిద్ది, 8. అంటే 8 క్యూబ్ 512 కదా, అంటే ఒక్కొక్క సైడ్ వాల్యూ 8. ఓకే, సో ఇట్లా వచ్చినాయి, బాగానే ఉంది. ఇప్పుడేమన్నాడు వాడు, ఆర్ జాయింట్ ఎండ్ టు ఎండ్, అంటే ఈ ఎండ్ కలిపేశాడు అంట. అప్పుడు బొమ్మ ఎలా వచ్చింది, ఈ రెండు అతుక్కుపోయి క్యూబాయిడ్లా ఫామ్ అయ్యిద్ది. ఇంకా డీప్గా చూద్దాం. 3 క్యూబాయిడ్లు అన్నాం, నేను నార్మల్గా వేసేస్తున్నా. ఇదొక క్యూబు. ఇప్పుడు ఏమైంది, ఈ లెంత్లు సేమే ఉంటాయి ఈ పైన, కానీ ఈ పెద్దదే చేంజ్ అయిపోద్ది కదా. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన సింపుల్ స్టెప్ ఏంది అంటే, వాడేం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ అన్నాడు. కానీ మనం ఏం చేయాలి, ఫస్ట్ క్యూబ్కి చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏంటిది, 6a². అలాంటివి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 ఉన్నాయి. కాబట్టి ఏమంటాం, 18a² అంటాం. 18a² వేసుకుని చేసేయాలా, చేయకూడదు. ఎందుకు, ఇలా అంతించినప్పుడు 18 రావు. ఈ రెండు కలిసినప్పుడు ఇక్కడ ఒక ఏరియా పోద్ది, ఈ రెండు కలిసినప్పుడు ఇక్కడ ఒక ఏరియా పోద్ది, ఈ రెండు కలిసినప్పుడు ఇక్కడ ఒక ఏరియా పోద్ది. కాబట్టి ఎన్ని పోతాయి అంటే, ఇక్కడ 2 పోతాయి, ఇక్కడ 2 పోతాయి, ఇక్కడ 2 పోతాయి, ఇక్కడ 2 పోతాయి. ఓకే, అంటే అప్పుడు ఎన్ని పోయినట్టు, మొత్తం 4 పోయినట్టు. 18 సర్ఫేస్ ఏరియాల్లో 4 సర్ఫేస్ ఏరియాలు పోతే వాల్యూ ఎంత, 14 సర్ఫేస్ ఏరియాస్. ఓకే, సింపుల్. ఈ మొత్తం 3 ఒక్కో దానికి వాల్యూ ఎంత, 6a². సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఎంత,
6a² కదా, 6a² అంతే రాసుకున్నా. 3 ఉన్నాయి, 3 ఉంటే మూడిటికి రాసుకున్నా, 18a² వచ్చింది. కానీ ఏమైంది ఇక్కడ, ఇలా అంటించినప్పుడు ఈ ప్లేస్ యొక్క సర్ఫేస్ ఏరియా, ఈ ప్లేస్ యొక్క సర్ఫేస్ ఏరియా కలిసిపోతాయి. కలిసిపోవడం వల్ల ఏమైద్ది అంటే ఒక్కొక్క చోట రెండు లాస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఒక 2 లాస్ అవుతాయి, ఇక్కడ ఒక 2 లాస్ అవుతాయి. అదే 3 ఉన్నాయనుకో ఎన్ని లాస్ అవుతాయి, 6 లాస్ అవుతాయి. ఎందుకు, ఇక్కడ కూడా పోయిద్ది కదా, అంటే ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకో క్యూబ్ ఎక్స్ట్రా ఉంటే 4 లాస్ ఇక్కడ కలుపుతాము, అప్పుడు ఇక్కడ కూడా పోయిద్ది కదా. సో అలా ఒక్కొక్క చోట 2 లాస్ అవుతాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎలాంటి 2 ఉన్నాయి కాబట్టి 4 ఏరియా లాస్ అయినాయి. ఓకే, అప్పుడు ఎంత వచ్చింది మనకి, 14a². ఆల్రెడీ మనకి ఏ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ ఎంత తెలుసు, 8. సో 14 ఇంటూ 64, 8² 64 డైరెక్ట్గా వేసేసా. దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. లేదయ్యా అంటే నేను 4 మల్టిపుల్ చూసుకుంటానన్నా అయిపోద్ది. ఓకే, ఎందుకు 4 మల్టిపుల్, 64లో 4 ఉంది కదా, సో ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం. సో 4 యొక్క రూల్ ఏంటిది, చివరి నెంబర్ కనుక డివైడ్ అయిపోతే ఆ నెంబర్ ఖచ్చితంగా డివైడ్ అయిపోయింది. 95 పోయిద్దా, పోదు. 69 పోయిద్దా, పోదు. ఎందుకు పోదు, 4లో 16 అసలు పోదు కదా, ఆడ్ నెంబర్ 4లో పోదు చివరిలో. కాబట్టి ఇది కొట్టేసి ఇంకేం మిగిలినాయి, ఈ 2 మిగిలినాయి. ఇది చెక్ చేస్తాను, 96 4లో పోయిద్దా, 4 రోళ్ళు 8, 16, 4 4 16. సో కాబట్టి పోయింది, కాబట్టి 896 ఈజ్ రైట్ ఆన్సర్. సో పేపర్ సీజల్గా కొంచెం టఫ్గా ఉన్నట్టు అనిపించింది, కానీ దానికి అంత సీన్ లేదు. 896 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ అదే ఒకవేళ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగితే, ఇప్పుడు మనం కనిపెట్టింది టీఎస్ఏ కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా కనిపెట్టాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వేసుకున్నాం, 6a² వేసుకున్నాం. అదే ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగి సేమ్ 3 ఇచ్చాడు అనుకో, ఏం వేసుకుంటాం, ఒక్కో దానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంతా 4a², అలాంటి 3 ఇచ్చాడు కాబట్టి ఇంటూ 3 చేస్తాం, అప్పుడు ఏమైంది 12a². ఇక్కడ మళ్ళీ సేమే, ఇక్కడ ఒకసారి కనెక్ట్ అయింది కాబట్టి 2 సర్ఫేస్ ఏరియాలు పోతాయి. ఇక్కడ 2 సార్లు ఇక్కడ కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ 2 పోతాయి. కాబట్టి మొత్తం ఎన్ని పోతాయి, 4 పోతాయి. 4a² పోతాయి, 4 ఏరియాలు పోతాయి. ఓకే, 12 నుంచి 4 పోతే ఎంత, 8a². ఓకే, 8a² మన ఆన్సర్ అయిపోద్ది. ఇది టీఎస్ వేస్తేనేమో 6aల నుంచి ఎన్ని ఇచ్చాడో అన్ని మల్టిప్లై చేసుకుంటాం. సిఎస్ చేస్తేనేమో 4a² వేసుకుని ఎన్ని ఇచ్చాడో అన్ని మల్టిప్లై చేసుకుని మిగతాయి మైనస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఈ లెక్క ట్రేడ్ మార్క్ మనకి, అంటే చాలాసార్లు అడిగాడు. సో ఈ లెక్క ఎలా అప్రోచ్ అవ్వాలి తెలుసుకోవాలి. సో ఏ నంబర్ ఆర్, ఒక నెంబర్ ఉందంట, అది ఆర్ అనే నెంబర్ అంట. వెన్ డివైడెడ్ బై 8 లీవ్స్ రిమైండర్ 3, what will be remainder when r² plus 6r plus 7 is divided by 8. ఎందుకు ఇలాంటి లెక్క అసలు ఏమి రావుగా అనుకుంటాం. చాలా సింపుల్, డెడ్లీ లెక్క. ఎంత సింపుల్ అంటే అరే ఎలా మిస్ చేసాం అనుకుంటాం. ఈ నెంబర్ ఆర్ అని ఒక నెంబర్ ఉంది. సో ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు, కానీ మనం ఇక్కడ ఏమనుకోవాలి అంటే రిమైండర్నే నెంబర్ అనుకోవాలి. అంటే ఆర్ ఈక్వల్ టు 3. ఏదైనా షూర్ షార్ట్ క్వశ్చన్ అంతే. మన ట్రేడ్ మార్క్ ఏమున్నాయంటే ఇలా రిమైండర్ ఇచ్చి సో ఒక నెంబర్ ఇస్తాడు, ఇలా నెంబర్ ఇచ్చేసి 8తో డివైడ్ అంటాడు. సో అప్పుడు రిమైండర్ ఏమొచ్చింది అని అడుగుతాడు. ఒక నెంబర్ ఆర్ అని ఒక నెంబర్ ఇచ్చాడు, లేదా ఈ ప్లేస్లో ఏ నెంబర్ కెన్ బి కే అంటాడు, డివైడెడ్ బై 8. అప్పుడు మనకి రిమైండర్ 3 అని సంథింగ్ ఒక నెంబర్ వచ్చింది అంటాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నెంబర్ ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు రిమైండర్. అంటే ఆర్ వాల్యూ ఏమైంది అప్పుడు 3. సో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇక్కడ వచ్చిన దాన్ని 8తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొచ్చింది అని అడుగుతున్నాడు. సో చూద్దాం. r² plus 6r plus 7 డివైడెడ్ బై 8. r² plus 6r plus 7 డివైడెడ్ బై 8. ఆర్ వాల్యూ ఎంత అనుకున్నాం, 3 అనుకున్నాం. ఓకే, రిమైండర్ని నెంబర్ అనుకుంటున్నాం కదా, అది కాన్సెప్ట్. 3² ఏమైంది 9. 3 into 6 18 plus 7. 18 plus 7 25. 25 plus 9 34. 8తో డివైడ్ చేసాం. 8 4 32 2. ఎంత చేసి 4 టిక్ కొడితే దానంత నీచమైన ఆప్షన్ ఇంకోటి లేదు. ఎందుకు వాడు అడిగింది, వాట్ ఈస్ ద రిమైండర్ అడిగాడు. ఆప్షన్స్లో 4 కూడా ఉంటుంది. గబక్కని టిక్ కొట్టి శబాష్ అనుకుంటాం, అది కాదు. సో రిమైండర్ అడిగాడు కాబట్టి
2 ఈ 2 మన ఆన్సర్ ఆప్షన్స్లో 2 ఉంటుంది గబక్కన 2 అని 2 టిక్ కొట్టకూడదు అదే చాలా కన్ఫ్యూజన్ వచ్చిన లెక్కలు కూడా పోతాయి అలాంటివి కొడితే సో 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే ఏమనుకున్నా నేను ఇచ్చిన రిమైండర్నే నెంబర్ అనుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేశాను ఆన్సర్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ లెక్క చూద్దాం ఈ లెక్క కొంచెం డిఫరెంట్ ఉండే ఈ లెసన్ డిస్కస్ చేయలేదు కానీ ఇది నేర్చుకోవాలి అలా అప్డేట్ సో ఇఫ్ సీకెంట్ ఎక్స్ లేదా సీకెంట్ థీటా టీ ఈక్వల్ టు ఎక్స్ బై వై దెన్ కాట్ వై దెన్ కాట్ టీ ఈక్వల్ టు వాట్ సీకెంట్ ఎక్స్ అంటే ఏంటిది సీకెంట్ ఎక్స్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే సీకెంట్ ఎక్స్ అంటే ఏంటిది హైపాట్న్యూస్ బై అడ్జసెంట్ అంతేనా హైపాట్న్యూస్ బై అడ్జసెంట్ ఇది హైపాట్న్యూస్ కదా ఈ ఎక్స్ ఇది వై ఇక్కడ టీ ఇది అనుకున్నాం వాడేమన్నాడు అప్పుడు ఇదేమైద్దాయి అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ ఇదేమైద్దాయి అంటే ఎక్స్ మైనస్ వై ఓవర్ రూట్ అయ్యిద్ది ఓకే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఓవర్ రూట్ అయ్యిద్ది ఎందుకు ఇది ఎక్స్ ఉన్నప్పుడు ఈ రెండు మైనస్ అవుతాయి ఈ సైడ్ కావాలంటే సింపుల్ చూద్దాం ఎలా మన ఆల్రెడీ ఫార్ములా ఏంటిది ఏ బి సి అనుకున్నాం అనుకో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా ఇప్పుడు అది చూద్దాం సపోజ్ దీన్ని నేను కే అనుకుంటున్నా దీని వాల్యూ ఎంతో తెలియదు ఇప్పుడు కే స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఎక్స్ స్క్వేర్ ఈ కే స్క్వేర్ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ దీని అవతల తీసుకెళ్ళాలి ఓకే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అయ్యిద్ది అప్పుడు కే కనుక్కోవాలంటే ఈ స్క్వేర్ ఇటు వస్తే ఏమైంది రూట్ అయ్యింది సో ఇది అయ్యింది సో అది అంతే వేసేసా ఓకే ఈ వాల్యూ ఏమైనప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అయ్యింది వాడేమన్నాడు కాట్ వాల్యూ కనుక్కోమన్నాడు కాట్ అంటే ఏంటిది అడ్జసెంట్ బై అపోజిట్ అడ్జసెంట్ అంటే ఏముంది వై అపోజిట్ అంటే ఇది ఉంది క్లియర్గా రాసుకుందాం ఇంతేనా ఓకే ఇది ఎక్స్ అనుకున్నాం ఇది వై అనుకున్నాం ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనుకున్నాం వాడేం అడిగాడు కాట్ అడిగాడు ఇది టీ కాట్ అడిగాడు కాట్ ఫార్ములా ఏంటిది అడ్జసెంట్ బై ఆపోజిట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఓవర్ రూట్ సో మన ఆన్సర్ ఇదే ఓకే ఈ లెసన్ చెప్పుకోలేదు ఐ విల్ డిస్కస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఇప్పుడు సింప్లిఫై ద ఫాలోయింగ్ అని నెంబర్ ఇచ్చాడు అంత 5.5 మైనస్ 3 1/3 ఆఫ్ 1/5/13 ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 3/5/2 డివైడెడ్ బై 2 3/4 ఫస్ట్ ఇది చేస్తున్నాం 2 ఇంటూ 5 10 ప్లస్ 1 11/2 మైనస్ 3 3 9 1 10 10/3 సో ఎల్సిఎం చేద్దాం 3 రోజులు అంతా 6 ఎల్సిఎం అయిపోద్ది రెండు ప్రైమ్ నెంబర్స్గా కాబట్టి ప్రోడక్ట్ ఎల్సిఎం అయిపోద్ది మనం నేర్చుకున్నాం 6 2 లెన్సులు పోయిద్ది 3 సార్లు 3 11 33 6 3 లెన్సులు పోయిద్ది 20 సార్లు పోయిద్ది 20 10 2 సార్లు 2 10 20 సో మొత్తం ఎంత 13/6 వచ్చింది ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ 13 1 13 13 1 5 18 18/13 క్యాన్సిల్ అయిపోయింది 6 ఎన్నిసార్లు పోయింది 3 అంటే ఈ టోటల్ వాల్యూ 3 ఓకే ఇక్కడ వేసేస్తున్నాం ఈ టోటల్ వాల్యూ 3 సో ఇప్పుడు ఇది డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఏ చేస్తాం ఇంటూ డివైడెడ్ బై మైనస్ ఉన్నాయి ఫస్ట్ ఏం చేస్తాం ఇంటూ డివైడెడ్ బై చేస్తాం 2 3 6 6 ప్లస్ 5 11 11/2 డివైడెడ్ బై ఓకే డివైడెడ్ బై 4 రోళ్ళు 8 8 3 11 11/4 11/4 ఇలా ఉన్నప్పుడు ఏం రాసుకుంటాం అని చెప్పుకున్నాం 11/2 ఇంటూ 4/11 ఇదంతే ఉంటుంది కిందది రివర్స్ అయ్యింది ఇటు పక్కన రాసుకుంటాం సో అదే అయింది పైది అంతే ఉంది రివర్స్ అయింది 11 కొట్టేసా 2 లెన్సులు పోయిద్ది 2 4 2 సార్లు పోయిద్ది అంటే ఈ టోటల్ వాల్యూ ఎంత 2 సో 2 ఇంటూ 2 ఎంత 4 మైనస్ ముందు మైనస్ ఉంది సో ఇప్పుడు మనం చూద్దాం 3 ప్లస్ 1 మైనస్ 4 అంటే ఎంత 3 ప్లస్ 1 మైనస్ 4 ఎంత 4 మైనస్ 4 వాల్యూ 0 సో 0 మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 36
అండ్ 100. డెడ్లీ సింపుల్. మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటిది? రూట్ ఓవర్ ఏ బి. రూట్ ఓవర్ 36 అంటే ఎంత? 6. రూట్ ఓవర్ 100 అంటే ఎంత? 10. 10 ఇంటూ 6 ఎంత? 60. 60 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 5 consecutive numbers. 5 consecutive numbers is 80. ఫైండ్ లార్జెస్ట్. అంటే వరుసనే ఉన్న నెంబర్లో 5 ఉన్నాయంట, వాటి వాల్యూ 80 అంట. అందులో లార్జెస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ నెంబర్ నేను ఎక్స్ అనుకున్నా, రెండో సమ్ అడిగాడు కాబట్టి అన్ని ప్లస్, రెండో నెంబర్ x+1, మూడో నెంబర్ x+2, నాలుగో నెంబర్ x+3, ఐదో నెంబర్ x+4 ఈక్వల్ టు 80. 5 నెంబర్లు సరిపోయినాయి కదా, 1 2 3 4 5 నెంబర్లు సరిపోయినాయి. ఇలా రాసుకోవాలి సమ్ ఆఫ్ 5 consecutive నెంబర్స్ అంటే. ఓకే, ఇప్పుడు ఎక్స్లోనో లెక్కేద్దాం. 1 2 3 4 5 5x ప్లస్ ఇప్పుడు ఈ నెంబర్ లెక్కేద్దాం. 4 3 7 7 2 9 9 1 10 ఈక్వల్ టు 80. ఈ 10 అడిపోతే ఏమైంది? మైనస్ అయింది. అంటే 5x ఈక్వల్ టు 70, ఎక్స్ ఈక్వల్ టు 70/5. 70 నిమిషాలు పోయింది 14. ఎక్స్ ఈక్వల్ టు 14 అయితే లార్జెస్ట్ నెంబర్ ఏమైంది? x+4 ఇందులో లార్జెస్ట్ నెంబర్ అయ్యేది. ఇదేమో స్మాలెస్ట్, ఇదేమో లార్జెస్ట్. సో ఏమైంది ఇప్పుడు? 14 + 4 లార్జెస్ట్ నెంబర్ 18. సో 18 మన లార్జెస్ట్ నెంబర్. ఓకే, సింపుల్. కంజిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ కంజిక్యూటివ్ అంటే ఏంటిది? 1 2 3 పక్క పక్కన. నేను ఫస్ట్ నెంబర్ 1 అనుకున్నాను అనుకో, రెండో నెంబర్ ఏమైంది? 1+1 అయింది, మూడో నెంబర్ ఏమైంది? 1+2. సో అలా వేసుకున్నాను వరుసనే. సో ఈ ఆన్సర్ ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ 14 వచ్చింది, లార్జెస్ట్ నెంబర్ 15 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఈ లెక్క డైరెక్ట్ గుర్తుపెట్టి చేసుకోవాల్సిందే, సింపుల్ లెక్క. ఏ షాప్ కీపర్ సోల్డ్ 5/8 ఆఫ్ his articles at gain of 20% and rest at cost price. అంటే రిమైనింగ్ at cost price. Find gain on his whole transaction. సింపుల్గా చెప్పాలంటే తన దగ్గర 8 ఐటమ్స్ ఉన్నాయంట, అందులో 5 ఐటమ్స్ని 20% గెయిన్తో అమ్మాడు, మిగిలిన ఐటమ్స్ మీద సింపుల్గా కాస్ట్ ప్రైస్తో అమ్మేశాడు. అంటే అంత అక్కడ ప్రాఫిట్ లేదు, లాభం లేదు. సో ఈ స్టెప్ ఎలా రాసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొత్తం తన దగ్గర 8 ఐటమ్స్ ఉన్నాయి, కానీ అందులో 5ని ఎంతకు అమ్మాడు? అందులో మొత్తం 8 ఐటమ్స్ ఉన్నాయి, అందులో 5ని ఎంతకు అమ్మాడు? 20% గెయిన్కి అమ్మాడు. ప్లస్ మిగతా ఎంత ఉన్నాయి? ఇంకా 8లో 5 అమ్మేశాడు, మిగతా ఎంత ఉంటాయి? 3 ఉంటాయి. 8ని ఎంతకు అమ్మాడు? నో పర్సెంట్ నోలో కామన్ ప్రైస్, అంటే ప్రాఫిట్ లేదు, నష్టం లేదు, కాబట్టి ఏం లేకుండా అమ్మాడు, కాబట్టి 0కి అమ్మేశాడు అని అర్థం. సంథింగ్ ఇంటూ 0 ఎంత? 0 అయిపోద్ది. కాబట్టి మనం లెక్క వేసుకునేటప్పుడు ఎలా వేయాలంటే, ఇలా ఇచ్చినప్పుడు ఇచ్చిన ఫ్రాక్షన్ ఇంటూ నెంబర్ వేసేయాలి, ఇచ్చిన ఫ్రాక్షన్ ఇంటూ నెంబర్ వేసేయాలి. సో ఇలా చేస్తే ఏమొచ్చింది? 100/8. ఫ్రాక్షన్స్ కనుక మనకు తెలిస్తే లెక్క అయిపోద్ది. 100/8 అంటే ఎంత? 12.5. లేదు నేను ప్రాక్టీస్ చేస్తానన్నా ఇదే వస్తుంది, 12.5 లేదా 12.5% మన ఆన్సర్. 12.5% గెయిన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షార్ట్ కట్ ఏంటి? ఇచ్చిన ఫ్రాక్షన్కి ఇచ్చింది కొట్టేయడమే. ఇచ్చిన ఫ్రాక్షన్ 5/8 ఇచ్చాడు, గెయిన్ ఇచ్చేసాడు. సో దీనికే మనం ఫ్రాక్షన్ కట్టేస్తే లెక్క సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పైప్ ఎక్స్ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 60 hours. Pipe Y can fill tank in 72 hours. If both worked for 20 hours, find remaining work. ఓకే, ఈ మోడల్ మనకు తెలుసు, చూద్దాం. ఎక్స్ ఎంత అన్నాడు? పైప్ ఎక్స్, పైప్ వై. 60 అన్నాడు, 72 అన్నాడు. సో ఎల్సిఎం 60కి 72కి ఎల్సిఎం ఎంత? 60కి 72కి ఎల్సిఎం ఎంత అంటే 360. డైరెక్ట్ చేసుకున్నా సరిపోద్ది. 12 ఎన్నిసార్లు పోయిద్ది? 12 5 12 60, 6 12 72, 6 5 30, 30 12 ఎంత? 360. అలా
నేను ఈ ఎక్కని చదువుకున్నా, 72 ఎక్కని చదువుకున్నా. నాకు 72 ఎక్క రాదు. ఈ రెండిట్లో కామన్‌గా పోవాలంటే చివర 0 రావాలి. చివరన 0 రావాలి కదా! కాబట్టి 72ని 5తో మల్టిప్లై చేసుకున్నా. ఎందుకు 2తో కన్ఫర్మ్‌గా 0 రావాలంటే 0తో అన్న పోవాలి లేదా 5తో అన్న పోవాలి కదా! కాబట్టి 5తో చూసా. 360 సరిపోయింది. ఓకే. 360 60 ఎన్ని సార్లు పోయిద్ది? 6 సార్లు పోయిద్ది. 360 72 ఎన్ని సార్లు పోయిద్ది? ఇప్పుడే చూసాం 5 సార్లు పోయిద్ది. సో, వీళ్ళిద్దరు కలిపి ఎంత వర్క్ చేశారన్నాడు? 20 వర్క్ చేశారు. అంటే 5, 11 ఇంటూ 20 ఎంత? 220 చేసేశారు. ఓకే. సో, ఎంత? 360లో 220 చేసేశారు. ఇంకెంత వర్క్ మిగిలుంది? 0 6లోంచి 2 పోతే 4, 3లోంచి 2 పోతే 1. ఓకే. సో, 360లో ఇంకా 140 వర్క్ మిగిలుంది. 360లో ఇంకా 140 వర్క్ మిగిలుంది. సో, క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎంత? 2 ఏళ్ళు 2 18 ఇంతేకపోయేది ఇంకా పోదు. సో, మిగిలిన వర్క్ ఎంత? 7/18. 7/18 మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో, ఇప్పుడు ఈ మోడల్ చూద్దాం. ఈ మోడల్ కొంచెం ట్రిక్కీ మోడల్ కానీ మనకు తెలిసిన మోడలే. ఓకే. ఇఫ్ x ఈక్వల్ టు 7 మైనస్ 4√3 then find the value of x² plus 1/x². సో, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఓన్లీ ఎక్సే ఇచ్చాడు కాబట్టి దీనిలో మనం మార్చుకోవాలంటే 1/x మనం తెలుసుకోవాలి. సో, ఇలా ఇచ్చినప్పుడు 1/x కనిపెట్టాలంటే జస్ట్ సైన్ రివర్స్ చేయడమే. అంటే ఏంటి? 7 ప్లస్ 4√3 అంతే. ఎక్స్ ఏమో 7 మైనస్ 4/4√3 కదా! 1/x ఏమైద్ది అంటే జస్ట్ సైన్ రివర్స్ అయ్యిద్ది. 7 ప్లస్ 4√3. సో, ఇప్పుడు ఏమైద్ది? ఎక్స్ ప్లస్ 1/x ఏమైద్ది మరి? 2 యాడ్ చేద్దాం. ఎందుకు? మనకి x² ప్లస్ 1/x² కావాలి. కాబట్టి ఫస్ట్ ఈ వాల్యూ కనుక మనకు వస్తే దీనికి ఫార్ములా డైరెక్ట్గా వేసేస్తాం. ఓకే. ఫస్ట్ x ప్లస్ 1/x మనకు కావాలి. అప్పుడు ఏమైద్ది? ఎక్స్ ఏమో 7 మైనస్ 4√3 ప్లస్ 1/x ఏమో 7 ప్లస్ 4√3 ప్లస్ 4√3 మైనస్ 4√3 క్యాన్సిల్. ఏం మిగిలింది? 14 మిగిలింది. ఈ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 14 అయింది. వాడు ఏమడుగుతున్నాడు? x² ప్లస్ 1/x² అడుగుతున్నాడు. ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు k, x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమైంది? k² మైనస్ 2 అంటే 14² మైనస్ 2. 14² ఎంత? 196 మైనస్ 2 అంటే 194 మన ఆన్సర్. ఈ లెక్క కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఏ మదర్ సెడ్ టు హిజ్ సన్, వాళ్ళ కొడుకు ఇలా చెప్పిందంట. ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ ఆర్ ఎట్ ప్రజెంట్ టైమ్ ఆఫ్ యువర్ బర్త్. ఇఫ్ mother's age is 46 years now, then 4 years ago the age of son will be. క్వశ్చన్ ఏంటంటే వాళ్ళమ్మ తన కొడుకు ఇలా చెబుతుంది. అరే నా ఏజ్ ఎంత అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు జన్మనిచ్చినప్పుడు నా ఏజ్ ఎంత అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అది అంత అని చెప్పింది. ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ, నేను సేమ్ నీ వయసే. ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు కదా సేమ్ నీ వయసే. ఎప్పుడు? నువ్వు పుట్టినప్పుడు. ఓకే. నువ్వు పుట్టినప్పుడు నా ఏజ్ ఎంత ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ నీకున్నంత ఉంది. ఇది ఈ లైన్ మీనింగ్. సో, వాళ్ళ మదర్ ఏజ్ ఇప్పుడు 46 అయితే 4 సంవత్సరాలకు ముందు కొడుకేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మదరు, సన్ను. సో, సన్ పుట్టినప్పుడు సన్ ఏజ్ ఎంత ఉంటుంది? అప్పుడు 0. కానీ మదర్ ఏజ్ ఎక్స్ ఉంటుంది. అది మనం గమనించాలి. సో, సన్ను కొన్ని ఇంప్రూవ్ అయ్యాడు అంటే సన్నుకి ఎక్స్ ఇయర్స్ వచ్చాయి. ఇక్కడ ఎక్స్ ఇయర్స్ పెరగాలి కదా అంటే 2x. ఓకే. లేదు సింపుల్గా ఆ లైన్ ఇచ్చినప్పుడు లేదా ఆ లైన్ అలా ఇచ్చినప్పుడు నువ్వు నేను పుట్టినప్పుడు ఇంత ఉన్నాను రాయ అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సింపుల్ రేషియో తండ్రికి అంటే మదర్కి 2 ఉంటే కొడుక్కి 1 ఉంటుంది. ఓకే. కొడుక్కి 1 ఉంటుంది.
సో ఇక్కడ కూడా సేమ్ అదే కదా. సో తను పుట్టిన తర్వాత ఎక్స్ ఇయర్స్ గడిచాయి, ఇక్కడ కూడా సేమ్ ఇయర్స్ గడుస్తాయి కదా. కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అయింది, 0 ప్లస్ ఎక్స్ ఎక్స్ అయింది. సన్ పుట్టినప్పుడు 0 ఉంటుంది, కానీ ఇప్పుడు మదర్ ఏజ్ 5x ఉంటుంది, అది మనం గమనించాలి. ఓకే, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏజ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 2x వాళ్ళ అమ్మ ఏజ్. అంటే 2x ఈక్వల్ టు 46 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమైద్ది? 23 అయింది. అంటే కొడుకు అప్పుడేజ్ అంతా, ఇప్పుడు ప్రజెంటేజ్ కొడుకుది 23 అయింది. కానీ వాడు ఏమడిగాడు? 4 ఇయర్స్ ఎగో అడిగాడు. కాబట్టి 23 - 4 = 19. సో తన ఏజ్ 4 సంవత్సరాల క్రితం 19. 23 కూడా ఆప్షన్ ఉంది, కపక్కని టిక్ చేయకూడదు. 19 వాడు అడిగింది మొత్తం లెక్క మొత్తం మనం చూడాలి. సింపుల్. ఇలా ఇచ్చినప్పుడు అరే నువ్వు పుట్టినప్పుడు నా ఏజ్ ఎంత ఉందిరా అన్నప్పుడు వాళ్ళిద్దరి యొక్క రేషియో ఎంత అయింది అంటే 2:1 అయింది. ఓకే, 2:1 రేషియో అయింది. మదర్ ఏజ్ 46 ఇచ్చాడు, సన్ ఏజ్ అప్పుడు ఎంత అయింది? 23 అయింది. 2x ఈక్వల్ టు 2x ఏమో 46 అయితే ఎక్స్ ఏమైంది? 23 అయింది. సో 4 ఇయర్స్ క్రితం అడిగాడు కాబట్టి 23 - 4 19 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం, ఇది ఇంపార్టెంట్. ఫైండ్ ద మీన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 50 స్టూడెంట్స్. ఓకే, 50 స్టూడెంట్స్. మార్క్స్ స్టూడెంట్స్. సో మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 12 మార్కులు వచ్చిన వాళ్ళు మొత్తం 12 మంది ఉన్నారు. 14 మార్కులు వచ్చిన వాళ్ళు మొత్తం 16 మంది ఉన్నారు. 16 మార్కులు వచ్చిన వాళ్ళు మొత్తం 6 ఉన్నారు. 18 మార్కులు వచ్చిన వాళ్ళు 10 ఉన్నారు. సో 206 వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు. ఓకే, ఓకే, ఇది 206 కాదంట, 29 అంట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మీన్ అడిగాడు కాబట్టి మీన్ ఫార్ములా ఏంటిది? ఇలా ఇచ్చినప్పుడు గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటిది? FI/XI/FI. FX అంటే ఏంటి? 2 మల్టిప్లికేషన్. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు మల్టిప్లికేషన్ కొట్టేయడమే. సో దీనికి షార్ట్ కట్ ఉంది, అది అర్థం కావాలంటే టైం పడుతుందిగా. సో మనకు తెలిసిన ట్రెడిషనల్ మెథడ్ కొట్టేద్దాం. ఆ షార్ట్ కట్ నేను ఇది వచ్చినప్పుడు చెప్పుకుందాం. 12 12 ఎంత? 144. 18 10 180. 16 6 96. 26 120. ఓకే, ఇంకేంటిది? ఇప్పుడు మిగిలింది ఇది 16 14. సింపుల్ గుర్తుపెట్టుకుందామని చెప్పా. 16 14 ఎంత వచ్చింది? ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? కన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్యలో ఉన్న స్క్వేర్ -1 దాని ఆన్సర్ అయిద్దని చెప్పుకున్నాం. స్క్వేర్ -1 15 స్క్వేర్ ఎంత? 225 - 1 224. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. 4 6 10 10 4 14. ఒకటి ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. 8 4 12 12 9 21 21 2 23 23 2 25 1 26. ఓకే, ఇంకేమున్నాయి? ఇవే మిగిలినాయి. ఒకటి ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఉంది. 2 కదా, 2 ఉంది. 26 వేసాం. 2 1 3 3 1 4 4 1 5 5 2 7. సో తర్వాత ఈ యాడ్ చేసుకోవాలి. FI వాడు ఎంత ఇచ్చాడు? డైరెక్ట్గా ఆల్రెడీ 50 ఇచ్చేసాడు. ఆ 50 బై వేసుకుంటాం, బై 50. ఇదేమో FI, ఇదేమో XI. FI XI వేసుకున్నా, ఈ మొత్తం కూడుకుంటే FI XI 144 ఇలా అన్నీ కూడుకుంటే 760 వచ్చింది. దాని తర్వాత FI కూడుకున్న 50 వచ్చింది. ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఏం వేయాలి? 50 - 764 వేయాలి. 764/50. 51లో 50 ఎంత ఉంది? ఇంకా 164 ఉంది. 53 150. 14 ఉంది. 140. 0.2. 13తో ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది ఏంటి అంటే 13.28. అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫార్ములా ఏం వేసాను? FI × XI/FI. FI అంటే కింద ఇచ్చిన డేటా, XI అంటే పైన మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఎంతమంది ఉన్నారు అది. FI అంటే పైన వచ్చినాయి మార్క్స్ ఏమో XI. FI అంటే కింద వచ్చిన వాళ్ళవే. FI అంటే కింద మొత్తం కూడుకుంటాం ఎన్ని వచ్చినాయి అని. FI అంటే FIX అంటే మొత్తం చేసి కూడుకుంటాం. FI × XI 12 × 12 అదొకటే ప్లస్ చేసుకున్నాం. సో అలా అన్నిటితో ప్లస్ చేసుకుంటాం. అలా ఇంటూ చేసుకుని పై వాల్యూ వేస్తాం, అన్ని కూడుకుని కింద FI వాల్యూ వేస్తాం. సో అదే వేసాను. 764/50 వచ్చింది. 13.28 వచ్చింది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ with center O with center O. Okay, with center O, AOC is
diameter. AOC is diameter. B is the point. B is a point on circumference, and B point on circumference of circle such that arc AB is 1/5 of BC. 1/5 of BC. What is the degree of BOC? What is the degree of BOC? సో అంటే ఒక ఇన్ ఏ సర్కిల్, సారీ ట్రయాంగిల్ అని రాసా. ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, అంటే ఒక సర్కిల్ ఉందంట, దాని యొక్క సెంటర్ ఓ అంట. ఏఓసి ఇస్ ద డయామీటర్, అంటే ఏ నుంచి సికి మూవ్ అయింది, ఓ టచ్ అవుతా. ఓకే, ఏఓసి ఇస్ ద డయామీటర్ అంట. బి ఇస్ ద పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్, అంటే సర్కిల్ మీద ఒక పాయింట్ దగ్గర బి అనే పాయింట్ ఉందంట. సో వాడేమన్నాడు, అక్కడ ఒక ఆర్క్ ఫామ్ అయింది, అది ఏబీకి 1/5 ఉందంట బీసీకి. ఓకే, అప్పుడు డిగ్రీ ఆఫ్ బీఓసి ఎంత అడుగుతున్నాడు. బొమ్మ గీద్దాం, అర్థమైంది. వాడు సర్కిల్ ఒకటి ఉంది, పాయింట్ విత్ ఓ సెంటర్ అన్నాడు, ఓ గీసుకున్నా. సో వాడేమన్నాడు, ఏఓసి డయామీటర్ అన్నాడు. ద లాంగెస్ట్ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ డయామీటర్. ఏదైతే కార్డ్ డయామీటర్ గుండా పాస్ అవుతుందో అదే లాంగెస్ట్ కార్డ్ అయ్యిద్ది, అదే మన డయామీటర్ అయ్యిద్ది. సో ఇప్పుడేమన్నాడు వాడు, బీఓసి అన్నాడు. అంటే బీ ఈజ్ సర్కంఫరెన్స్, బీ ఈజ్ ద పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్, అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నేను ఊరిని ఇక్కడ పెట్టుకున్నా. సో వాడేమన్నాడు, బీఓసి ఇది ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు, ఓకే, ఇప్పుడు దీన్ని జాయిన్ చేశాడు, ఏబి. ఓకే, ఏబి ఈజ్ 1/5 ఆఫ్ బీసీ అన్నాడు. అంటే ఏబి ఈజ్ 1/5 ఆఫ్ బీసీ. ఇది ఉంది కదా ఏబి, సారీ ఇది ఏబి. ఇది మొత్తం ఆర్క్ కాదు, ఎక్కడి నుంచి ఇక్కడికి ఆర్క్ సారీ, ఈ లైన్ లేదు. ఏబి ఈజ్ 1/5 ఆఫ్ బీసీ, కాబట్టి దీని మీదంగా మనకు లెక్క వచ్చేస్తుంది. ఇప్పుడు సో ఈ చెప్పాను లేదా, మళ్ళీ మర్చిపోయా, పాజ్ పడింది, మళ్ళీ చేస్తున్నాం. సో ఏబి ఈక్వల్ టు 1/5 బీసీ అన్నాడు. ఈ బీసీని ఇటు తీసుకొచ్చా, 1/5 అంతే ఉంచా. ఏబి బై బీసీ ఈక్వల్ టు 1/5 అయింది. ఇప్పుడేమైంది, ఈ టోటల్ పార్ట్స్ 180కి ఈక్వల్ అయింది. 180ని ఎందుకు వేసాను, సర్కిల్లో ఇలా ఉంది, అంటే అలా సర్కిల్ ఇంటర్నల్ యాంగిల్ వాల్యూ ఎంత 180నే కదా, సో అది వేసాను. సర్కిల్ ఇంటర్నల్ వాల్యూ యాంగిల్ ఎంత 180, కాబట్టి వాడేం అడిగాడు, బీసీ అంటే ఎంత 5. 6 పార్ట్స్ 180 అయితే 5 పార్ట్స్ ఎంత 150. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్, ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు, కానీ ఈ లెక్క సింపుల్గా చేసేయచ్చు. సో అది చూద్దాం. ఇన్ ఏ క్లాస్ 15% ఆఫ్ స్టూడెంట్స్ offered English, 10% offered Hindi, and 5% offered both. అండర్లైన్ చేసుకున్నా, ఎందుకు చేసుకున్నా అర్థమైంది. If a student is selected at random, find probability of getting English or Hindi. అంటే ఒక క్లాస్ ఉందంట, అందులో ఎలెక్టివ్స్ అని ఉంటాయి, మనం ఎంచుకోవాలి, మనకు ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాలి. సో అలా ఏం చేశారు, క్లాస్లో 15% స్టూడెంట్స్ ఏమో ఇంగ్లీష్ ఆఫర్ చేశారు, 10% స్టూడెంట్స్ ఏమో హిందీ ఆఫర్ చేశారు, 5% బోత్ ఆఫర్ చేశారు. ఒక కుర్రాడిని పిలిపించారు, ఆయన నీకేం కావాలో సెలెక్ట్ చేసుకోవయ్యా అని అవి మొత్తం కలిపి ఒక బాక్స్లో వేశారు. వాడేమంటున్నాడు, వచ్చే పేపర్లో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉండటానికి ఎంత ఛాన్స్ ఉంది అన్నాడు. సో ఇలా చేయడానికి సింపుల్, అది చూద్దాం. మనం ఇప్పుడు ఏం చేయాలి మరి, సింపుల్గా వాడు ఫస్ట్ ఎంత ఆఫర్ చేశాడో అది వేసుకోవాలి. 15 ప్లస్ ఫస్ట్ ఇంగ్లీష్కి ఎంత ఆఫర్ చేశాడు, నెక్స్ట్ ఎంతకు ఆఫర్ చేశాడు, హిందీకి ఎంత ఆఫర్ చేశాడు, బోత్ను మాత్రం మైనస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 15 + 10 25 - 10 20%. పర్సెంట్ అంటే ఎంత 20/100. సో 20/100 అంటే ఎంత 1/5. సో ఆన్సర్లో ఆప్షన్లో 1/5 ఉంది, ఇదే మన ఆన్సర్. సింపుల్. అలా ఇస్తే ఏం చేయాలి, ఇంగ్లీష్ ఒక సెట్ ఇచ్చాడు, హిందీ ఒక సెట్ ఇచ్చాడు, బోత్ ఇచ్చాడు, కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే
బోత్ ఇచ్చిన దాంట్లో మైనస్ చేయాలి, బోత్ ఇచ్చిన కేసు మైనస్ చేయాలి, ఈ రెండు కూడుకుని అప్పుడు ఒక వాల్యూ వచ్చింది, దాన్ని పర్సంటేజ్లో మార్చుకోవాలి. పర్సంటేజ్లో మార్చుకున్న 1/5 వచ్చింది, అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ద సర్క్యులర్ ఇది ఒకటి ఉంది. ఏ సర్క్యులర్ ఆర్క్ whose radius is 24 centimeters makes an angle of 60 degrees at center. The perimeter of sector is. సో ఒక ఆర్క్ ఉందంట, దాని యొక్క రేడియస్ 24 సెంటీమీటర్స్ అంట. అది సెంటర్లో యాంగిల్ ఫామ్ చేసిందంట. ఎంత యాంగిల్ ఫామ్ చేసింది? 60 degrees యాంగిల్ ఫామ్ చేసిందంట. దాని యొక్క పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం పెరిమీటర్ కనుక్కోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏంది అంటే P = L+2R. P = L+2R. ఇక్కడ లెంత్లో ఏమి ఇవ్వలేదు కాబట్టి లెంత్ కూడా కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఎల్ ఫార్ములా ఏమైంది అంటే θ/360 × 2πr + 2r ఇది అయింది. మనకు ఆల్రెడీ ఆర్ వాల్యూ ఇచ్చేసాడు. ఆర్ వాల్యూ ఎంత? 24. 2r అంటే ఎంత అయింది? 2 × 24 ఇది 48 అయిపోయింది. దీంతో మనకు పని లేదు కాబట్టి ఈ ఎల్ వాల్యూతో మనం కనుక్కోవాలి. ఎల్ వాల్యూ కనుక్కుంటే మనకి పెరిమీటర్ వాల్యూ వస్తుంది. పెరిమీటర్ = L+2R. కాబట్టి ఎల్ వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు ఎల్ వాల్యూ P = θ ఎంత 60 ఇచ్చాడు. θ/360 × 2. ఇక్కడ ఏమి ఇచ్చాడు? పై వాల్యూ 22/7 ఇవ్వలేదు, కానీ పై వాల్యూ 3.14 ఇచ్చాడు, అది వేసుకుంటున్నాం. θ/360 × 2πr. ఆర్ ఎంత? 24 ప్లస్ ఇది మొత్తం ఎల్ కదా, ఇది మొత్తం ఎల్ ప్లస్ 2r 2 × 24. ఓకే, L+2R = పెరిమీటర్ కదా, ఇది మొత్తం ఎల్, ఇది మొత్తం 2r, L + 2r. సో ఇప్పుడు క్యాన్సిలేట్ చేద్దాం. 60 360 సార్లు పోయిద్ది, 6 సార్లు పోయిద్ది. సో 1/6 × 2 × 3.14 × 24. సో 6 ఎన్నిసార్లు పోయిద్ది? ఇక్కడ 4 సార్లు పోయిద్ది. ఇప్పుడు 4 2 8, 8.1.4, 8 × 3.14 ప్లస్ 2 × 24 ఎంత? 48. సో 3 × 2 ఇప్పుడు చేద్దాం. 3.14 × 8, 4 8 32, 8 1 8 3 11, 8 3 24, 1 25. 25 వచ్చింది, బాగానే ఉంది. కానీ ఎన్ని పాయింట్లు ముందు పెట్టుకోవాలి? 2 పాయింట్లు ముందు పెట్టుకోవాలి. 25.12 ప్లస్ 48. 25.12 ప్లస్ 48, 12 అంతే ఉంటుంది. 8 5 13, 4 2 6, 1 7, 73.12 మన ఆన్సర్. 73.12 ఒక ఆన్సర్. సో ఇది ఎలా గుర్తు రావాలి అంటే ఎల్ ఫార్ములా మనకు గుర్తొచ్చేయాలి. θ/360 × 2πr. ఓకే, అది. ఇప్పుడు పెరిమీటర్ ఫార్ములా ఏంటిది? L+2R. 2r ప్లస్లో 24 వేసుకుని సబ్స్టిట్యూట్ చేసేసా, 48 వచ్చింది. ఎల్ వాల్యూ కనుక్కున్నా, 2 యాడ్ చేసా, 73.12 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా చాలా సింపుల్. ఇఫ్ మనకి ట్రిప్లెట్స్ వస్తే సింపుల్ అయిపోద్ది. ఇఫ్ 3 sin A + 4 cos A = 5. 3 4 5 ట్రిప్లెట్స్ వచ్చేసినాయి ఇక్కడ, గుర్తుపెట్టుకో. దెన్ వాల్యూ ఆఫ్ tan A, దెన్ వాల్యూ ఆఫ్ tan A 3 4 5 ట్రిప్లెట్స్ ఇచ్చేసాడు వాడే. ఏంటిది? 5, ఇది 5 ఇచ్చేసాడు. సైన్ ఎంత? సైన్ అంటే ఏంటిది? ఆపోజిట్ సైడ్. ఇది 3, ఇది 4. ఓకే, 3 4 5 సెట్. ఓకే, వాడేం అడిగాడు? మనల్ని ట్యాన్ అడిగాడు. ట్యాన్ ఫార్ములా ఏంటిది? ఆపోజిట్ బై అడ్జసెంట్. 3/4 మన ఆన్సర్. ఈ ట్రిప్లెట్స్ అనేవి ట్రయాంగిల్స్లో వస్తాయి. ఒకసారి ట్రయాంగిల్స్ చూస్తే ఈ సెట్ అయిపోతాయి. ట్రిప్లెట్స్ అంటే ఏంటి? సో ఎన్ని ఉన్నాయి ట్రిప్లెట్స్ అలాంటివి? ట్రిప్లెట్స్ అంటే ఏం లేదు, ఈ 2 నెంబర్లు కలుపుకుంటే ఈ నెంబర్ రావాలి, ఈ 2 నెంబర్ స్క్వేర్స్ కలుపుకుంటే ఈ నెంబర్ రావాలి. ఇప్పుడు 3² + 4² అంతా 25 = 5², అంతే కదా. కాబట్టి దీన్ని ట్రిప్లెట్స్ అన్నా. దీంతో ఏ నెంబర్ మల్టిప్లై చేసుకున్నా అవి కూడా ట్రిప్లెట్స్ అవుతాయి. ఎగ్జాంపుల్, దీన్ని 2తో మల్టిప్లై చేసుకున్నా, దీన్ని 2తో మల్టిప్లై చేసుకున్నా, దీన్ని 2తో మల్టిప్లై చేసుకున్నా, 3 6, 4 8, 5 10, ఈ 3 కూడా ట్రిప్లెట్స్ అవుతాయి. ఓకే, అది ఆన్సర్ ఎంత? 3/4. ఓకే, ట్యాన్కి వేసుకున్నా. ట్యాన్ ఫార్ములా ఏంటది? ఆపోజిట్ బై అడ్జసెంట్. 3/4 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో పేపర్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. ఓకే దెన్ బాయ్.